ఛ! ఈ రూమ్ మొత్తం చాముండేశ్వరి ఫోటోలతో నింపేశారు. ఆవిడేమైనా పెద్ద మంచి మనిషా? అక్క ఇప్పుడు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఈవిడే కదా. నా అక్క కడుపులో బిడ్డని మోస్తూ ఎలాంటి సంతోషం లేకుండా, జీవిత భాగస్వామి పక్కన లేకుండా అల్లాడిపోవడానికి కారణమే ఈ మహాతల్లి. దేవిని చంపేశామని అపరాధ భావం కొంచెం కూడా తనకి లేకుండానే ఓ చాముండేశ్వరి మనసులో అక్క మాత్రమే కాదు, అభి అమ్మ అనే ప్రేమని అడ్డం పెట్టుకుని తన కొన్న కొడుకనే జాలి దయా లేకుండా ఎంత పెద్ద నాటకం ఆడుతున్నారు. నా అక్కని ఇంటికి కోడలుగా పంపిద్దామనుకుని నేను ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను. నన్నెంతగానో ప్రేమించిన వ్యక్తిని ఇప్పుడు మోసం చేస్తున్నాను. అర్జున్ కూడా నా పరిస్థితి తెలియక ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు. నా జీవితాన్ని ఎలా మొదలు పెట్టాలి? అసలు దీనంతటికీ కారణమే ఈ మహాతల్లి. ఈవిని ఏం చేయాలి? సత్య, సత్య తలుపు తీయ్. సత్య, సత్య. సత్య, ఏమైంది? ఎందుకు డ్రెస్ చేంజ్ చేసుకోలేదు? అదా, ఒకసారి నువ్వే బాగా చూడు. ఏమైంది? బాగా చూడండి అర్జున్. ఓయ్ మెంటల్, నేను చెప్పింది నన్ను చూడమని కాదు, ఈ రూమ్ ని బాగా చూడమని. సత్య, ఇది రోజు చూసే రూమే కదా సత్య. కొత్తగా చూడడానికి ఏముంది? రూము క్లీన్ గా నీట్ గా ఏమైనా లేదా? క్లీన్ గానే ఉంది, కానీ నేను ఇక్కడ డ్రెస్ మార్చుకోలేను అర్జున్. ఎందుకు? మీ అమ్మగారు చూస్తున్నారు. అమ్మ చూస్తున్నారా? ఎక్కడ ఎక్కడ? అమ్మ ఫోటోసా? ఈ రూమ్ మొత్తం మీ అమ్మగారి ఫోటోసే ఉన్నాయి. ఇలా అయితే ఎలా? ఉంటే ఏంటి సత్య? ఏ మనిషివయ్యా నువ్వు? కొంచెం కూడా మనసే తెలీదా నీకు? రూమ్ లో అమ్మ ఫోటోస్ పెట్టుకుని నువ్వు నాతో రొమాన్స్ చేయగలవా? లేదు, అదేం లేదు, కానీ ఫోటోసే కదా. అయితే ఏంటి సత్య? అందుకు నేను ఒప్పుకోను. మనం కొత్తగా పెళ్ళైన యంగ్ కపుల్ కదా, కొంచెం అలా అలా ఉంటాం. అది మీ అమ్మగారు చూస్తారు. అది నాకు ఒకలా ఉంటుంది. రొమాన్స్ మూడే పోతుంది. పర్వాలేదా నీకు? అయ్యో బాబోయ్, నా డార్లింగ్ సత్య, అంత సిగ్గుగా ఉందా నీకు? ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఏంటంటే మా అమ్మ ఫోటోస్ ఇక్కడ ఉండడం నీకు అన్కంఫర్టబుల్ గా ఉంది, అంతే కదా? ఇప్పటికైనా అర్థమైందా? థ్యాంక్స్ బాబు అర్జున్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అర్జున్? ఆ ఫోటోస్ ని అలాగే వెనక్కి తిప్పి పెడతాను. ఓకే, నువ్వు ఇక్కడ ఉండి ఇప్పుడే వస్తాను. సత్య, ఓకేనా?